ఇటీవల కాలంలో వెంకటగిరిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జాలకు గురవుతున్నాయని తెలుసుకున్న ప్రజా సంఘాలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఉన్నతాధికారులకు స్థానిక ఎమ్మెల్యేకి అర్జీలు ఇచ్చారు. స్థలాలను కాపాడమని కోరుకుంటున్న తరుణంలో కబ్జాదారులు వారిపై భౌతిక దాడులు చేస్తారని సమాచారంతో వెంకటగిరి సీఐకి ప్రాణరక్షణ కోసం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వెంకటగిరి తహసీల్దార్ శుక్రవారం జరిగిన విచారణలో కబ్జాదారుల వద్ద సరైన పత్రాలు లేవని నిర్ధారణ అయిందన్నారు. అమ్మవారిపేటలో 3 ఎకరాలు ఖాళీగా ఉన్న స్థలాన్ని అడంగల్లో పట్టాదారుగా దంపెళ్ల వెంకట సుబ్బయ్య, అబ్దుల్ కరీం సాహెబు పేర్లు ఉన్నాయని, అప్పటి రెవెన్యూ అధికారులు మ్యూటేషన్ చేయకపోవడంతో అనుభవతారు కాలంలో ఉన్న సమితి బిల్డింగ్స్ ని కూడా మార్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారని అన్నారు. కోర్టుకు కూడా తప్పుడు పత్రాలు సమర్పించారని, అబ్దుల్ కరీం సాహెబ్ మనవడిని అంటూ మక్బూల్ బాషా అనే వ్యక్తిని ముందు పెట్టడంతో ప్రభుత్వ అధికారులకు కూడా ఇది మోసమని అర్థమైందన్నారు. తెర వెనుక ఉన్నవారు వెంకటగిరి బజార్లో బెదిరింపు మాటలు మాట్లాడుతున్నారని వెంకటగిరి సీఐకి ఫిర్యాదు చేశామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు, రైతు కూలీ సంఘం, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఆస్తుల పరిరక్షణ కమిటీ వాళ్ళు ఈరోజు పట్టణంలో జరుగుతున్న కబ్జాల విషయమై కోట్ల రూపాయలు విలువ చేసే కబ్జాలు ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తూ ఉంటే వీటి మీద మేము ఒక కమిటీగా ఏర్పడి ఒక 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటం వల్ల మేము కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని, ఎంఆర్ఓల్ని అనేక పర్యాయాలు కలవడం జరిగింది. ఈరోజు ఈ విషయం మీద సిఐ గారికి, వెంకటగిరి సిఐ గారికి ఒక వినతి పత్రం సమర్పించాము. దాని మూలాంశం ఏంటంటే, కొంతమంది అక్కడక్కడ చేరి వీళ్ళ అంతు చూస్తాము, పడతాము అని చెప్పేసి కొన్ని వాయిస్ వినిపిస్తామున్నాయి. ముందు జాగ్రత్తగా మాకు కూడా ప్రళం పిల్లకాయలు ఉంటారు కాబట్టి వాళ్ళంతా కోట్ల రూపాయలు కబ్జా చేసేవాళ్ళు మమ్మల్ని కూడా ఏదన్నా చేసేదానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా సిఐ గారికి కంప్లైంట్ చేసి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇంకా దీని గురించి రమణయ్య గారు మాట్లాడారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా జరుగుతున్నాయి, వీటిని కాపాడమని చెప్పేసి మేము గత ఫిబ్రవరి నుంచి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇది వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు. చాలా విలువైన స్థలాలు, పిల్లలు ఆడుకునే మైదానాలు, క్రీడా మైదానాలు, సమితి స్థలాలు, ఇట్లా ఎన్నో రకాల ప్రభుత్వ స్థలాలని అనేక మంది కబ్జా చేస్తూ ఉన్నారు. ముందుగా వాళ్ళు ఈ సంవత్సరం త్రిభువని సెంటర్లో 227/10లో ఒక 48 సెంట్లు విలువైన స్థలాన్ని కబ్జా చేసి వాళ్ళ అమ్మకాలు కూడా మొదలుపెట్టేశారు. ఎప్పుడైతే అది వాళ్ళకి అవకాశం దొరికిందో రాజకీయ అండతోటి వాళ్ళు చేసుకోగలిగారు. దీంతో మిగిలిన స్థలాలను కూడా కబ్జా చేయొచ్చు అనే ధైర్యంతో వాళ్ళు ఒక్కొక్క స్థలాన్ని ఈరోజు దానికి ఫేక్ రికార్డు క్రియేట్ చేసి కోర్టుల్లో ఒక ఆర్డర్లు సంపాదించి వాటిని తమకు అనుకూలంగా మొత్తం భూమి స్వాధీనం చేసుకోవడానికి తగినట్టుగా వాళ్ళు ముందుకి అడుగులేస్తూ వచ్చారు. దీనికి మేము మొదట్లోనే ఐడెంటిఫై చేసి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకెళ్ళాం. ఎంఆర్ఓ గారి దృష్టికి 4 దఫాలు తీసుకెళ్ళాం, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అట్లానే ఎమ్మెల్యే గారు నిర్వహించిన ప్రజా దర్బార్లో కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం విషయాల్ని. దీంతో మొత్తం అందరూ కూడా వీటిని ఆపుతాం, కాపాడుతాం అని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇది వాళ్ళు మాత్రం వాళ్ళ పనులు ఎక్కడా కూడా ఆపట్లేదు. వాళ్ళు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూనే వస్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వీటన్నిటి మీద నిన్న ఎంఆర్ఓ గారు కూడా విచారణ జరిపారు. కొంత వాళ్ళకి ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా అది ఫేక్ రికార్డ్ అనేది వచ్చింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయనంటే బలమైన ఆధారాలు ఏమి చెప్పలేకపోయారు. ఏదో మా తాత పేరు పేరడంగుల్లో ఉంది కాబట్టి ఇది మాది అని చెప్పి వచ్చారు. పేరడంగుల్లో ఉన్న తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేస్తే పట్టాదారు పేరు సమితి బిల్డింగ్స్ అని వాళ్ళు నమోదు చేసుకోవాలి. ఆ రోజు గవర్నమెంట్ అంతెందుకు విశ్వోదయ కాలేజీ రాజాస్ దగ్గర ఆ రోజు ప్రైవేట్ మేనేజ్మెంట్ కొనుగోలు చేశారు. ఇప్పటికీ పట్టాదారుగా విశ్వోదయ కాలేజీ లేదు, వెంకటగిరి రాజాస్ అనే చూపిస్తుంది. అంటే ప్రభుత్వం ఒక ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత పట్టాదారుగా వాళ్ళు నమోదు చేసుకొని ఉంటే ఈ సమస్యలన్నీ ఉండేవి కాదు. కేవలం పట్టాదారులుగా నమోదు చేసుకోకుండా అనుభవదారులుగానే నమోదు చేసుకోవడం వల్ల సమస్య ఈరోజు కబ్జాదారులకు ఒక అవకాశం దొరికింది. అయితే అది ఫేక్ అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు, 60 సంవత్సరాలుగా సమితి అనుభవంలో ఉన్నటువంటి స్థలం అది. అదేవిధంగా అది జడ్పీఐ స్కూల్ గ్రౌండ్ కూడా అలాంటిదే. మొత్తం ఈ స్థలాన్ని ఈరోజు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వెంకటగిరి ప్రజలందరి మీద ఉంది. ముందుగా మేము రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, అనేక మంది మేధావులు, విశ్రాంత ఆచార్యులు వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యి ఇప్పటిదాకా మేము ఉద్యమం నడుపుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రభుత్వం దృష్టికి ఇది ఫేకు,
ఇవన్నీ కూడా తప్పుడు పత్రాలు వాళ్ళు సమర్పించినాయి, హైకోర్టుకి సమర్పించినాయి అని చెప్పి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఇక హైకోర్టు దృష్టికి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళని ఓడించి మొత్తం అవి ప్రభుత్వ స్థలాలని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, రెవెన్యూ యంత్రాంగానికి ప్రధానంగా. కనుక వాళ్ళ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మొత్తం ఈ విషయాల్లో ఆయన పూర్తిగా ఇదేదో అధికారులు తప్పిదం, అధికారులు చేయాలి, వాళ్ళు చేయకపోతే మేము ఊరుకోమని అంటే కాదు. ఇది వాళ్ళు కూడా ప్రాపర్గా ఏం చేయాలనేది అధికారులకు కూడా ఆయన గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము చెప్పేది ఏంటంటే జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ కొద్దిమందికి అనుకూలంగా మా ఆర్డర్ వచ్చింది, వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి మొత్తం ఆన్లైన్లో అంతా కూడా మార్చేసుకున్నారు. ఈవెన్ కలెక్టర్ కూడా వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చేశాడు. అంటే ఇంత జరుగుతూ ఉంటే నేను ఆపుతున్నానని చెప్పి ఎమ్మెల్యే గారు పక్కన చెప్తున్నా, కలెక్టర్ గారు ఎన్ఓసి ఎట్లా ఇస్తారు? ఇది కొంచెం విడ్డూరంగా ఉంది. అందుకని మేము చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడైనా సరే ఏం మునిగిపోయింది ఏమీ లేదు, హైకోర్టులో ప్రభుత్వం నుంచి ఒక రివిజన్ పిటిషన్ వేసి మొత్తం ఆ కేసుని తిరగదోడి గతంలో ఏం తీర్పులు ఇచ్చే హైకోర్టులన్నీ అని చెప్పి హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఆ స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. అట్లానే సమితి స్థలంలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో ఈ ఫేక్ రికార్డ్ని క్రియేట్ చేయడంలో కానీ ఆ స్థలాన్ని ఎట్లయినా స్వాధీనం చేసుకోవాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరూ మీకు తెలుసు, వాళ్ళందరూ మీ ఆఫీస్కి వచ్చిపోతున్నటువంటి వాళ్ళే. నేను ఆ పేర్లు మొన్న మీడియాకు కూడా చెప్పాను. నారిశేఖరు, గొల్లగుంట మురళీకృష్ణ, అట్లానే ముప్పాడు సుబ్రహ్మణ్యం, తురకపల్లి ఖాదర్ భాష, వీళ్ళ పేర్లన్నీ నేను చెప్పాను. వాళ్ళందరినీ మీరు విచారించండి. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళు ఎందుకు దీంట్లో భాగస్వాములు అయ్యారు, వాళ్ళని నిలయండి, ఆపండి, వాళ్ళ అడుగులను ముందుకు పడనీయకుండా అడ్డుకోండి. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఈ ప్రభుత్వ స్థలాలే, సమితి బిల్డింగ్ ఉన్నది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మేము అందరం కలిసి గతంలో ఈ స్థలాలు కాపాడాలని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళమే. మరి ఈరోజు వాటిని మళ్ళీ వాళ్ళ మనుషులకి అప్పగిచ్చేస్తే ఇంకా మనం గతంలో చేసిన పోరాటానికి అర్థమేముంది? అందుకని ఎమ్మెల్యే గారు పూర్తిగా జోక్యం చేసుకొని ఈ మొత్తం స్థలాలను కాపాడాల్సిన బాధ్యత ఆయనదేను. కాపాడితే ఆ క్రెడిట్ ఆయనకే దక్కుద్ది. అందుకని మేము ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీగా మేము కోరుతున్నది ఈ స్థలాల్ని మీరు పరిరక్షించమని చెప్పేసి ప్రజలకు కూడా చెప్తున్నాం మనం. ఎందుకంటే మన పిల్లలు, మా భవిష్యత్ తరాలు అందులో ఆడుకోవాలి. వాళ్ళకి మొత్తం ప్రజలందరూ కూడా మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారు. అందరూ కూడా వాళ్ళందరికీ అవసరమే ఈ మైదానాలన్నీ. ఈ మైదానాలను కాపాడుకోవాల్సినటువంటి, క్రీడా మైదానాలను కాపాడుకోవాల్సిన బాధ్యత వెంకటగిరి ప్రజలందరి మీద ఉందని చెప్పేసి, ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి మేము కోరుకుంటూ, పోరాడుతున్నటువంటి మాకు మీరు రక్షణగా నిలబడాలి. పోలీసుకు కూడా ఈరోజు మేము కంప్లైంట్ ఇచ్చాం. మేము ఇట్లా పోరాడుతున్నందుకు మా మీద వాళ్ళు ఈరోజు కక్ష సాధింపుకి దిగడానికి అవకాశం ఉంది, దాడులు చేయడానికి అవకాశం ఉంది. కనుక ఎవరైతే ఇందులో భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరి నుంచి మాకు రక్షణ కల్పించమని చెప్పి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది మేము మా కోసం చేయట్లేదు, ఈ ఆస్తులు మాకు రాసిమని మేము అడగట్లేదు, ఈ ప్రజలకి దక్కాలి, ప్రభుత్వానికి దక్కాలని చెప్పి మేము అడుగుతున్నప్పుడు మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్, మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.